హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మా తాత చేసిన బాలింత మందు ఎలానో చూపిస్తున్నాను, చూడండి. 9 రకాల చెట్లు, 9 రకాల బాలంతా హెచ్చాలు అవి పెట్టి తయారు చేయాలి. ఇవి కట్ చేసి ఇంట్లో వేయాలి. ఇది వెళ్తూరు నార, వెళ్తూరు చెట్టు, ఇది కట్ చేసి ఇంట్లోనే వేయాలి. ఇగో ఇది సిన్నంగేరు, ఇవి కట్ చేసి ఇవి తోలు ఇట్లా తీసి ఇట్లా వేయాలి. తోలు తీసి ఇట్లా వేయాలి ఇంట్లో తోలు. ఇగో ఇది బుడ్డగోసి చెట్టు, ఈ ఏర్లు నరికి ఈ ఏర్లు ఇళ్ళనే వేయాలి. ఇగో చెప్పు ఇప్పుడు. ఇగో గుంట గరిగడి ఏర్లు ఇగో ఇడికి నరకాలి. ఇగో ఇవి ఇళ్ళనే వేయాలి. ఇగో ఇది పసులోని పందార, ఈ చెక్క ఒలిసి పొట్టు ఒలిసి ఇంట్లోనే వేయాలి. అర్థమైందా? ఇగో ములికేర్లు తెచ్చి దంచాలి, పొట్టు తీయాలి ఏర్లది, మళ్ళీ ఇంట్లోనే వేయాలి. ఇగో తంగేడేరు, ఈ పొట్టు దంచాలి. ఇగో ఇట్లా కొట్టాలి. ఇట్లా కొట్టి ఇట్లా పొట్టు తీయాలి. పొట్టు తీసి ఇట్లా వేయాలి. 8 రకాలు వేసినాము. ఇగో ఇవి మొత్తం 8 రకాలు చెట్లు కడిగి దంచి మందు చేయాలి. మందు వాళ్ళంత మందు చేయాలి. ఇగో ఇది బాలంత మందు బట్టి పెట్టి తయారు చేసిన తర్వాత ఆ బాలంత మందు తిన్నన్ని రోజులు, ఈ 10 రోజులు తింటాం అనుకో, 15 రోజులన్నా 20 రోజులు పత్యం చేయాలి. అసలు లెక్క ప్రకారంగా 15 రోజులన్నా చేయాలి పత్యం. 10 రోజులు తింటే 15 రోజులు పత్యం చేయాలి. కారమే, ఏ కూర వద్దు, నూనె అంటొద్దు, ఏది అంటొద్దు. కారం పొడి కొట్టి అవే తినాలి. కాళ్ళ తెమ్మిర్లు ఈ మందు తింటే కాళ్ళ తెమ్మిర్రు, ఒళ్ళు నొప్పి, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, శరీరంలో ప్రకృతి అన్నీ బాగా అవుతాయి. అవి తింటే చాలా మంచిది. అందులో ఉప్పు చెక్క కాంచి కలుస్తుంది కాబట్టి పత్యం మంచిగా చేయాలి. చేయకపోతే కాళ్ళు జైలు పడిపోతాయి. 9 తీర్లే పెట్టాలి. అయితే ఉప్పు చెక్కతో 9 అవుతాయి. చాలు మందులాడికి. కూదరేను కడిగి రోట్లేసి మెత్తగా దంచి, సన్నటి గుడ్డల దంచిన చెట్టు రసం పిండి ఒక కంచుట్ల పిండి అందులో ఎచ్చాలు కలిపి మందు చేయాలి. బాలంతా ఎచ్చాలు, మోడి, పిప్పలు, వాయుమిరాలు, సొంటి, పిరంగి చెక్క, మళ్ళా ఇంకా సెండూరం, ఉప్పు చెక్క, కర్పూరం, సూదికాయ మాత్ర, బాలంత మాత్ర,
చింతామణి, ఇవన్నీ గోళీలలో దంచి పొడి చేసి మందు బట్టి తయారైన తర్వాత అందులో కలిపి మందు తయారు చేయాలి. చెట్ల బట్టి పెట్టినప్పుడు చెట్ల రసాయనంలా ఈ ఎచ్చాలు కలిపితే ఒంటికి చాలా మంచిది, అన్నిటికీ కొట్టుకుంటుంది, శరీరంలో ఏ ప్రకృతి ఉండని బాగా అవుతుంది.